కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పోరాటాలు చేసిన మహానాయకుడు ఐఎన్టీయూసీకి వన్నె తెచ్చిన నేత జి సంజీవరెడ్డి 95వ జన్మదినోత్సవ వేడుకలను కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక సాంబమూర్తి నగర్లో గల ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఫార్మర్ లేబర్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ జి సంజీవరెడ్డి 95వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించి పుట్టినరోజు కేక్ను కట్ చేసి స్వీట్స్, స్నాక్స్ ప్రభుత్వ అందుల ఆశ్రమంలో అందులకు పంచారు. ఈ సందర్భంగా తాళ్ళూరి రాజు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం సంజీవరెడ్డి నిరంతరం కృషి చేయడం జరిగిందన్నారు. 1930లో జన్మించిన ఆయన 50 ఏళ్లు దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమానికి వారి అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేయడం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక జీవోలు విడుదల చేసిన ఘనత సంజీవరెడ్డిదేనని అన్నారు. అటువంటి నాయకుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సభ్యులు టిఎస్ కుమారి, పిఏ ఎం పాల్, కె శివ, వివి రమణ, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక నేత ఆల్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం. అలాగే ఇక్కడ భారీ స్థాయిలో కేక్ కట్ చేసి కార్మికులందరూ కూడా ఈ కేక్ని పంచడం జరిగింది. ఈరోజు రాయ్పూర్లో ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు కూడా అక్కడ విచ్చేసి అందరు నాయకుల సమక్షంలో, కార్మికుల సమక్షంలో ఆయన జన్మదినం తెలియపరుచుకున్నారు. కాబట్టి ఇక్కడ కాకినాడ ఐఎన్టీయూసీ జిల్లా బ్రాంచ్ ఆఫీస్ నుండి అంతా కూడా కేక్ కట్ చేసి ఆనందం చాలా తెలియపరుచుకున్నాం. దీనికి ఒక విషయం చెప్పాలి. ఆయన 1930లో జన్మించారు. ఎన్నో స్వతంత్ర పోరాటంలో కానీ, అలాగే ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలని బలపరచడం, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలని బలోపేతం చేయడం, అలాగే కార్మిక సంక్షేమం కొరకు ఆయన పాటలు పడి సుమారు 50 సంవత్సరాలు ఆయన ఏకదాటిగా ఇవాళ ఐఎన్టీయూసీలో పనిచేశారు. అలాగే ఆయన కింద మేము పనిచేస్తున్నామంటే మేము కూడా ఈరోజు 40 సంవత్సరాలు మాకు చరిత్ర ఉంది. 40 సంవత్సరాలు కూడా ఐఎన్టీయూసీలో పనిచేస్తాం. ఆయన మేము ఏది ఆశించలేదు, కార్మికుల కొరకే, కార్మికుల యొక్క శ్రేయస్ కొరకే మేము కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మేము 95వ జన్మదిన శుభాకాంక్షలు కాకినాడ సాంబమూర్తి ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఆఫీస్లో చేసుకున్నాం ఘనంగా. దీనికి దేశం అంతా కూడా దేశ కార్మికులు, దేశ యొక్క నాయకులు, అలాగే ఐఎన్టీయూసీ నాయకులు అన్ని యొక్క కార్మిక సంఘాలు కూడా ఎంతో ఆనందోత్సవంతో ఉన్నారు. అలాగే రాయ్పూర్లో ఆయన చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈరోజు 18వ తారీఖు, అలాగే ఫిబ్రవరి 2025న ఈ యొక్క కార్యక్రమాలు చాలా చోట్ల కూడా ఇవాళ దేశం అంతా కూడా చేసుకున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరొకసారి సంజీవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ విరమించుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ తలపెట్టిన చలో తుని కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను అడ్డుకున్న పోలీసులు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి కన్నబాబు తదితర నాయకులు. కాకినాడ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక నాయకుడు దివంగత సంజీవరెడ్డి 97వ జయంతి వేడుకలు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పోరాటాలు చేసిన మహానాయకుడని కొనియాడిన నాయకులు.
కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కొనసాగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ పోటీలు. మూడో రోజు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ జి భానుమూర్తిరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.